ఈరోజు మనతో పాటు ప్రసాద్ కానుమెల్లి గారు అయితే ఉన్నారు. ఎన్టీ రామారావు గారి గురించి చాలామందికి చాలా విషయాలు తెలియదు. అయితే ఎన్టీ రామారావు గారిని దగ్గర నుంచి చిన్నతనం నుంచి చూసిన వ్యక్తి, అలాగే ఆయన తండ్రితో కూడా ఎన్టీ రామారావు గారికి కొద్ది దగ్గర సంబంధాలు ఉన్నాయి. సో ఆ రోజుల్లో అసలు ఎన్టీ రామారావు గారి దినచర్య ఏ విధంగా ఉండేది, ఆయన ప్రజలతో ఉండే విధానం ఏ విధంగా ఉందనేది మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ముఖ్యంగా అంటే ఈ రోజుల్లో యువతకు ఎన్టీ రామారావు గారు పేరే తప్ప పెద్దగా ఆయన గురించి పరిచయం లేదు. సో మిమ్మల్ని ఎన్టీ రామారావు గారు ఎత్తుకున్నారని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని ఎత్తుకుని ముద్దాడిన సందర్భం. సో మీ ఫాదర్తో కూడా ఎన్టీ రామారావు గారికి బాగా దగ్గర సంబంధం ఉంది. సో మీరు ఎన్టీ రామారావు గారిని చూసినప్పుడు అసలు ఆయన ఎలా ఉండేవారు, ఆయన విధి విధానాలు ఏంటి అంటే నేటి యువతకు తెలియజేయడం కోసం. అంటే నాన్నగారు బాగా ఒక విధంగా చెప్పాలంటే పెద్ద ఫ్యాన్ అండి. సో అంటే ప్రతి సినిమా కూడా మొదటి రోజున చూడడం. ఈవెన్ నాన్నగారు అంటే మేము యాక్చువల్గా వెస్ట్ గోదావరి నుంచి చెన్నైకి మేము వ్యాపారీత్యా వెళ్ళిపోవడం జరిగింది నాన్నగారు. సో ఈవెన్ మా నాన్నగారు చెప్పే మాటలు ఏంటంటే ఈవెన్ మా ఊళ్ళో ఉన్నప్పుడు కూడా సో మొదటి రోజున మొదటి ఆట చూడడం. సో ఆ విధంగా అభిమానం పెంచుకున్నారు. సో చెన్నై వెళ్ళినప్పుడు కూడా ఇంకా అనుబంధాన్ని ఇంకా పెంచుకుని సో విరివిగా ఎప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడం. సో ఆయనకి ఇష్టమైన బొబ్బట్లను సో ఇష్టమైన జున్ను తీసుకెళ్ళడం. ఎందుకంటే మా ఏరియాలో పెద్ద మండి ఉందండి. సో ఇటు ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా అక్కడ సెటిల్ అయ్యి భారీ ఎత్తున ఈ యొక్క గేదెల వ్యాపారం, ఆవుల వ్యాపారం, పాల వ్యాపారం చేస్తూ ఉంటారు. సో చాలా స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన నెయ్యి, సో ఈ విధంగా అన్నీ దొరికాయండి అక్కడ. సో ఆ విధంగా సో జున్ను పాలు కూడా విరివిగా ఉండేది దొరికి. సో ఎప్పుడు పడితే అప్పుడు దొరికి. సో వారికి బాగా ఇష్టం కాబట్టి రామారావు గారికి జున్ను ఇష్టం, బాగా జున్ను ఇష్టం. అసలు నేను ఆశ్చర్యం అంటే నేను చాలాసార్లు చూశాను నాన్నగారితోటి. ఒక 100 మిరపకాయ బజ్జీలు తినేసి ఒక చిన్న బిందుడు మన మజ్జిగ తాగేసి అరించుకునే ఎంత గొప్ప శక్తి ఉంది ఆయనకి. సో అంత అంటే ఆ జీర్ణశక్తి అంత గొప్ప శక్తి. బొబ్బట్లు కూడా మళ్ళాగేదో 2-1 తినడం కాదు. కూర్చున్నాయంటే ఆయన ఏదో 30, 40, 25 తినండి బ్రదర్ అంటూ ఆయన తింటూనే అలాగా. జున్ను కూడా అంతే. జున్ను కూడా చాలా పెద్ద పెద్ద తెలుసు కదా మనకు, అప్పట్లో పెద్ద పెద్ద క్యారియర్లు, పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి కదా. సో పెద్ద పెద్ద స్టీల్ క్యాన్ లాంటివి, అటువంటి క్యాన్లో కూర్చుని శుభ్రంగా అంతే. ఆయన తిండి పుష్టి నాకు తెలిసి నేను ఎవరిని జీవితంలో అటువంటి అంత తిండి పుష్టి ఉన్న వ్యక్తిని ఎవరిని చూడలేదండి నేను. సో చాలాసార్లు ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళు. ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు కూడా అసలు ఆశ్చర్యం వేసేదండి. రోడ్డుకి అటు ఇటు మొత్తం ఆయన ఉన్న ఇంటికి మొత్తం అన్ని బస్సులుండి అందరూ ఆడమగ చాలామంది గుండులు కొట్టుకుని గుండులతో వచ్చేవాళ్ళు. అప్పుడు మా నాన్నగారిని అడిగాను, ఏంటి నాన్నగారు వీళ్ళంతా గుండులతో ఉన్నారు, ఇంతమంది జనం ఏంటి నాన్నగారు అంటే, అదేనమ్మా తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి వచ్చేటప్పుడు కంపల్సరీ ఇలా చెన్నై వచ్చి చెన్నైలో రామారావు గారి దర్శనం చేసుకుని రామారావు గారిని చూసి వెళ్తారమ్మా వీళ్ళంతాను అంటే. ఎప్పుడు చూసినా కూడా అసలు ఒక 5 బస్సులను 10 బస్సులను అలా అసలు ఎప్పుడు కూడా జనసందోహం అండి ఆయన ఇంటి చుట్టూ. వీళ్ళందరూ వచ్చేవాళ్ళు అండి. సో ఆయన అలా బయటకు వచ్చి కనపడగానే ఇంకా మనం చూస్తాం చూడండి, సినిమాలో చూపిస్తారు కదా, ఒక దేవుడు ప్రత్యక్షం అవగానే ఆ భక్తుడు చేసిన పూజ లేదా పాటలు పాడిన తర్వాత దేవుడు కనపడగానే ఎంత తన్మయత్వం పొందుతాడో వీళ్ళందరూ కూడా అనమాట. అలాగా ఒక మిస్మరైజింగ్ అనమాట. అలాగా ఇంకా ఆనందం. అప్పట్లో చెన్నైలో ఉండేవాళ్ళండి రామారావు గారు. చెన్నై ఉండేవారండి. సో వారి ఇంటికి ఆపోజిట్లో దాసనారాయణరావు గారు ఉండేవారండి. అదే దాసనారాయణ గారి ఇల్లు ఉండేది. సో దాసరి పద్మ గారితో కూడా నాకు మంచి అనుబంధం ఉందండి. సో ఆవిడ కూడా బాగా అంటే ఆవిడ ఇప్పుడు కాంగ్రెస్ ఏదో ఒక మంచి పోస్ట్ కూడా చేశారు. ఆవిడ ఏదో అధ్యక్షురాలు పోస్ట్ కూడా చేశారు. సో క్యాన్వాసింగ్ వస్తే మా ఇంటికి వచ్చి మా ఇంటికాడే భోజనం చేసేది ఆవిడ. మంచి మనిషి అండి. సో వాళ్ళ సిస్టర్ కూడా అక్కడే వేరే ఇంకో ప్రాంతంలో ఉండేవారు. సో ఆవిడ కూడా పరిచయం నాకు. సో అన్ఫార్చునేట్ ఈ రోజున వాళ్ళు ఎవరు కూడా లేరు. మీ ఫాదర్కి రామారావు గారితో ఉన్నటువంటి అనుబంధం ఏంటి, తర్వాత మీకేం చెప్పేవాళ్ళు అసలు? అంటే మా ఫాదరు చెప్పాం కదండి, అసలు చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. సో అది ఇంకొక బ్యూటీ ఏంటంటే మా పెద్దనాన్నగారు రామారావు గారు ఫ్యానే. మా పెద్దమ్మ, నేను, మా మదరు, మా తాతగారు, మా నాయనమ్మ, అలాగే మేము పిల్లలం కూడా ఇంకా. సో ఇప్పుడు ఆ ఎర అలా కంటిన్యూ అవుతుందండి. ఇప్పుడు రామారావు గారి తర్వాత ఇంకా బాలకృష్ణ గారిని చూస్తూ మొదలెట్టాం. ఇంకా తర్వాత వచ్చిన జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ వీళ్ళందరూ కూడా ఇంకా అది ఇంకా మాకు అది అడిక్ట్ అయిపోయాయి అన్నమాట. ఇంకా సో ఇంకొక ఆరాధన భావం.
సో ఆ ఫ్యామిలీ అన్న ఏదన్నా. సో ఆ విధంగా అలా మెల్లిగా వారు పార్టీ పెట్టడం. సో నాన్నగారు అప్పట్లో కూడా చాలా యాక్టివ్గా అందరితో ఇక్కడ మాట్లాడడం చేయడం పార్టీ పెట్టిన సమయంలో. మేము చేసిన సమయంలో. సో తర్వాత ఇంకా మళ్ళీ ఈ బాబు గారి విధి విధానాలు అన్నీ చూసి సో బాబు గారికి ఆకర్షితమై సో ఎప్పుడు కూడా బ్యాక్ హ్యాండ్లో సో మన వల్ల అయింది. ఎప్పుడు బాబు గారు చెన్నై వచ్చినా రిసీవ్ చేసుకోవడం, సో మన వల్ల చేయడం. రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటారో అప్పుడు ప్రజలు రిసీవ్ చేసుకున్న విధానం ఏంటి అసలు? అంటే మీకు అప్పటికే జనం విసిగి వేసారిపోయి ఉన్నారు కదండి. సో కరెక్ట్గా అప్పట్లో మీకు ఏంటంటే ఏదో 1-2 వర్గాల మధ్య మొత్తం రాజకీయం నడిచేది కదండి అసలు. అంటే మిగతా మీరు చెప్పినట్టు ఈ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ మిగతా ఈ ఈ నిమ్మన జాతులు అనొచ్చు వీళ్ళందరూ కూడా రాజకీయం అనేది అందరం దాక్షండి. సో కేవలం వాళ్ళ అనుచరులుగాను కేవలం వాళ్ళ ఫాలోవర్స్ గాను ఉండేది కానీ వీళ్ళకి అసలు రీచే ఉండేది కాదండి. సో అటువంటి టైంలో పార్టీ పెట్టడం ప్లస్ అప్పటికే విసిగి వేసారిపోయిన జనం కాబట్టి బ్రహ్మరథం పట్టారు. సో రెండోది కూడా చెప్పాలంటే ఈ రోజుని అసలు నిజమైన సామాజిక న్యాయం జరిగింది నాకు తెలిసి రామారావు గారి టైము ప్లస్ తెలుగుదేశం అని చెబుతాను నేను. దాంట్లో నో డౌట్ కదా. ఇప్పుడు ఎంతోమంది బాంచత్ దొరా నీ కాళ్ళు మొక్కుతా అయ్యా అని చెప్పి ఊడిగం చేసే రోజుల్లో చేసే మనుషులందరూ కూడా అటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు అటువంటి ఒక వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు బ్రహ్మాండంగా ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీ అయ్యారు. ఎంతో చదువు రీత్యా కానీ ఆర్థిక రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ అన్ని విధాలుగా రాజకీయ రీత్యా కానీ ఎంతో చైతన్యం వచ్చింది. ఈ రోజున కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఇదిగో మేము ఇక్కడ ఇంతమంది ఉన్నాం, మాకు ఎందుకు ఈ బీసీ కోరు మాకు ఎస్సీ కోరు ఈరోజు అడుగుతున్నారంటే అది కేవలం తెలుగుదేశం పుణ్యం, రామారావు గారి పుణ్యమే. సో గొప్పతనం. సో రెండోది ఏంటంటే అమ్మాయిలకి సమాన హక్కు ఇవ్వడం ఆస్తిలో. ఆ రోజుల్లో జనతా వస్త్రాలు అంటే గుడ్డ కోసమే జనాలు చాలామంది సరైన కట్టుకోవడానికి చీర కట్టుకోవడానికి దోహితీ లేని పరిస్థితిలో ఉన్న టైంలో కూడా అవి చాలా ఇతోధికంగా ఉపయోగపడినాయి కదండి, చాలా ఉపయోగపడినాయి. అదేవిధంగా ఆ కిలో 2 రూపాయల బియ్యం, హార్స్ పవర్కి 50 రూపాయలకి హార్స్ పవరు. సో నాకు మీరు నమ్మరు, ఇటు బేసిక్గా మేము వెస్ట్ గోదావరి కదా, ఇటు అప్లాండ్ ఏరియా అంటారు, తాడేపల్లిగూడ నుంచి అంతా అంటారు. అదే కురియాలగూడెం అని, జంగారెడ్డిగూడెం అని, ఆ గూడెం అని, ఈ గూడెం చాలా ఉంటాయి ఇక్కడ. అక్కడి నుంచి మాకు తెలిసిన వాళ్ళు, మా తాతగారు తెలిసిన కొంతమంది బంధువులు తాటాకు బళ్ళల్లో కట్టుకుని తాటాకులు అమ్ముకుంటాకు వచ్చేవాళ్ళు. సో అవన్నీ ఎర్రమట్టి నేలలు కదా. సో వాళ్ళు వచ్చే టయానికి వాళ్ళ బట్టలు, వాళ్ళ తెల్ల పంచులు, వాళ్ళకి కాళ్ళకి వేసుకున్న చెప్పులు అంతా ఎర్రమట్టితో నిండిపోయి ఉండి. సో అటువంటిది అంటే ఆ తాటాకులు అమ్ముకుని జీవనం చేసేవారు, ఎందుకంటే వాటర్ ఉండేది కాదు కదా. అటువంటిది ఎప్పుడైతే రామారావు గారు ప్రభుత్వం వచ్చిందో ఎప్పుడు నీళ్లు సమృద్ధిగా ఉండే మా ఏరియాకి మించి అప్లాండ్ ఏరియా చాలా పురోగతి సంపాదించారు. తర్వాత కాలంలో మేము ఇంకా ఆఫ్టర్ సమ్ టైం అంటే మీరు చెప్పిన తర్వాత 1 దశాబ్దం తర్వాత అటువైపు వెళ్తే మొత్తం లైఫ్ స్టైల్ మారిపోయింది. బ్రహ్మాండంగా బిల్డింగ్సు, ఇంటి ముందు 2 వీలర్సు, కార్లు, ఈవెన్ కాళ్ళకు కూడా బంగారు పట్టీలు పెట్టుకునే స్థితికి అప్లాండ్ ఏరియా వాసులకు వచ్చింది. సో అదంతా రామారావు గారు గొప్పతనమే, ఆ తెలుగుదేశం గొప్పతనమే, దాంట్లో నో డౌట్. సో మహానుభావుడు అటువంటి విజన్ తోటి ఆయన వేశారు. చంద్రబాబు గారితో మీకు ఏదైనా అనుబంధం ఉందా? చంద్రబాబు గారితోటి అనుబంధం అంటే చెన్నై వచ్చిన ప్రతిసారి కూడా చంద్రబాబు గారు ఫ్లైట్ దిగిన కాడి నుంచి మళ్ళీ ఫ్లైట్ ఎక్కే వరకు కూడా నేనే ఉండేవాడిని. సో బాబు గారితోటే ఉండేవాడిని. బాబు గారు ఎక్కడికి వెళ్ళినా సరే నాకు చాలా సముచితంగా గౌరవం ఇచ్చేవారు. థర్డ్ పార్టీ మీటింగ్ జరిగింది ఒకసారి జయలలిత గారి ఇంట్లో. జయలలిత గారి ఇంట్లో థర్డ్ పార్టీ మీటింగ్ జరిగినప్పుడు మొత్తం దేశంలో ఉన్న అప్పట్లో ఆ ఎన్డీఏకు సంబంధించిన మనుషులందరూ, ఫరూక్ అబ్దుల్లా గారు, తర్వాత అమర్ సింగ్ గారు, ఇలా ప్రముఖులందరితో జరిగింది. సో అక్కడే జయలలిత గారి ఇంట్లోనే భోజనం కూడా చేశాం మేము. జయలలిత గారు కూడా నన్ను ప్రయత్నం చేశారు. ఓకే. అయిన తర్వాత ఇక్కడ రజనీకాంత్ గారు చెన్నై వచ్చినప్పుడల్లా, హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మీరు చెన్నై వస్తున్నారు కానీ నా ఇంటికి రాకుండా వెళ్ళిపోతున్నారు అంటున్నారు, మనకి ఇంకా ఫ్లైట్కి టైం ఉంది కాబట్టి ఇక్కడ రజనీకాంత్ గారు ఇల్లు ఎక్కడని అడిగారు బాబు గారు. సో ఇక్కడే పక్కన అని చెప్పి తీసుకెళ్తే రజనీకాంత్ గారితో పాటు వారి సతీమణి లత గారు, పాపం చనిపోయిన దివంగత ఎర్రనాయుడు గారు, నేను, బాబు గారు అందరూ కూడా
వారి ఇంట్లోనే ఆ జ్ఞానమందిరం ఒకటి ఉంటుందండి వారి ఇంట్లో, పోయిస్ గార్డెన్లో రజనీకాంత్ గారి ఇంట్లో. సో దగ్గర దగ్గర 3 గంటలు కూర్చున్నామండి. ఓకే, అక్కడ 3 గంటలు కూడా బాబు గారు వారు అందరూ కలిసి సినిమాల గురించి, రాజకీయాల గురించి, ప్రస్తుత పరిస్థితుల గురించి, సో ఆధ్యాత్మిక విషయాల గురించి అన్నీ మాట్లాడుకున్నారు. ఆ సందర్భంలో బాబు గారు చెప్పారు, మీకు ఇంత ఇమేజ్ ఉంది, ఇంత మంచి పనులు చేస్తున్నారు, మీరు ఇంత మంచి మనిషి కదా, మీరు ఎందుకు పాలిటిక్స్ రాకూడదు, మీరు ఆ రోజుల్లోనే అని అడిగారు. ఆ రోజులోనే ఆయనకి బాబు గారు బేజం వేశారు. వేస్తే ఆయన చాలా స్టైల్గా ఇలా చేతులు తిప్పుతూ, మీరు పాలిటీషియన్, మీరు పాలిటిక్స్ చేయాలి, నేను యాక్ట్ చేయాలని చెప్పి ఆ చేతులు తిప్పుతూనే ఆయన స్టైల్లో మాట్లాడడం జరిగింది. సో పక్కనున్న ఎర్రనాయుడు గారు, ఈయన ఇంత చిన్న పర్సనాలిటీగా ఉన్నారు, ఈయన సినిమాలో ఇంత అగ్రెసివ్గా ఉంటారు, ఇంతమందిని కొట్టేస్తూ ఉంటారు, అది ఇది అని చెప్తుంటే అప్పుడు బాబు గారు నవ్వుతా, అందరూ మీలాగే ఉంటారు ఆజానుబాహులు అని చెప్పి కూడా అన్నారు. సో తర్వాత ఎర్రనాయుడు గారు కూడా ఏదో ఇంకో బ్యూటీ ఏంటంటే, బాబు గారు ఆ ల్యాప్టాప్ కానీ ఆయన ఏదైనా పర్సనల్ బ్యాగ్ కానీ నా చేతికి ఇచ్చేవారండి. సో నేనే పట్టుకుని జాగ్రత్తగా పట్టుకునేవాడిని. ఆ సందర్భంలో ఎర్రనాయుడు గారు ఏదో ఒక బ్యాగ్ ఇచ్చాడు నాకు చేతికి, చిన్న బ్యాగ్ ఇచ్చి, బ్యాగ్ జాగ్రత్త బ్యాగ్ ఉందంటుంటే బాబు గారు కోపం వచ్చింది. ఏముందా ఆ బ్యాగ్లోనూ, ఏమైనా డబ్బులు గిబ్బులు పెట్టావా, ఎందుకమ్మా ఆయన బ్యాగ్ ఆయనకి ఇచ్చేసమ్మా, లేనిపోయింది ఇప్పుడు, ఏదో అది లేదు ఇది లేదు అంటాడేమో అని చక్కగా చెలోక్తో కూడా వేశారు. సో కానీ అదృష్టం ఏంటంటే, అంటే నేను బాబు గారిని ఆ విధంగా వెనకాల తిరగడానికి కూడా కారణం ఏంటంటే, నేను ఓపెన్గా చెబుతున్నాను, బాబు గారిని తిరిగి ఆ టైం స్పెండ్ చేసిన తర్వాత దగ్గర మీరు నమ్మండి నమ్మకపోండి, ఇది సత్యం, నేను నిత్యం ప్రతిరోజు కూడా శివుడికి అభిషేకం చేస్తాను. సో వెంకటేశ్వర స్వామి మన కులదైవం, ఆ సాక్షిగా చెబుతున్నాను. అంటే నేను ఎవరినో మెప్పు కోసమో లేకపోతే ఏదో చెప్పట్లా, ఒక విధమైన బజ్లింగ్ ఎనర్జీ అంటారు, నాలోనే ఒక ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. సో ఆ ఎనర్జీ తోటి ఫుల్ మళ్ళీ అది డౌన్ అవ్వకుండా దగ్గర కొన్ని నెలలు అలాగే ఉంటుంది ఎనర్జీ. సో అంతకుముందు చెప్పాలంటే నేను కొంచెం అలా అంటే హ్యాపీగా లేగడం, కొంచెం లేట్గా లేగడం, సో ఏదో పని చేసుకోవడం, ఫ్యాక్టరీకి వెళ్ళడం, కూర్చోవడం అలా ఉండేది. సో ఎప్పుడైతే బాబు గారి దినచర్య, బాబు గారిని దగ్గరుండి ఆయన హార్డ్ వర్క్, ఆయన ఎలా మాట్లాడుతున్నారు, ఎలా చేస్తున్నారు, ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా నా లైఫ్ స్టైల్ మార్చుకున్నాను. సో ఎప్పుడైతే బాబు గారి సాంగత్యం మొదలైందో, నేను ఈరోజు చెబుతున్నాను, ప్రతిరోజు 3-3:30 అయ్యేటప్పటికి అలారం లేకుండా లేచి కూర్చుంటాను నేను. ఈవెన్ నైట్ 1 o'clock 2 o'clock పడుకున్నా కూడా సో బై 3-3:30 వరకు మెలకు వచ్చేస్తుంది. సో అంతా సో ఇప్పుడు నేనేమంటానంటే, ఒక నాయకుడు వెనకాల తిరిగితే పదవి కోసం తిరుగుతారు, లేకపోతే పైసల కోసం తిరుగుతారు. కానీ నా మెంటాలిటీ ఏంటంటే, బాబు గారిని ఫాలో అవ్వండి, మీరు ఒక డిసిప్లిన్ లైఫ్ వస్తుంది, ఒక మంచి విజన్ వస్తుంది, ఆయనతో టైం స్పెండ్ చేస్తే జ్ఞానం వస్తుంది, ప్రపంచాన్ని చదివిన వ్యక్తి ఆయన, మార్గదర్శి ఆయన, దీర్ఘదర్శి ఆయన ఒక టార్చ్ బేరరు. సో ఆ విధంగా దాన్ని మనం రోల్ మోడల్గా తీసుకుని మన లైఫ్ చేసుకోవాలి. కానీ ఎంతసేపు వాడి వెనకాల తిరిగితే పదవి ఇవ్వలేదు, లేకపోతే వాడి పైసలు ఇవ్వలేదు అని చెప్పి మొహం చాటేసుకోవడం లేకపోతే పద్ధతి కాదంటాను నేను. ఎస్, కొంతమందికి రావచ్చు, వాడుకున్న శక్తితో మెరిట్లో రావచ్చు. కానీ నేనేమంటానంటే, ఇప్పుడు ఎక్కడో మీరు చూసుంటారు, మన కొన్ని మనోళ్ళు ఎంతో ఖర్చు పెట్టి ఎక్కడో ఫారిన్ బుక్స్ చదువుకొని సో లైఫ్ స్టైల్ కోసం చదువుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు, మన కళ్ళ ముందే ఉన్నాడు కదా ఒక వ్యక్తి, ఒక సాధారణమైన వ్యక్తి, ఒక 2 ఎకరాల ఏదో చెబుతారు కదా ఈ ప్రతిపక్ష వాళ్ళు, మనకు ఆయనకి ఎంత పొలం ఉందో నాకు తెలియదు, కానీ 2 ఎకరాల నుంచి ఈరోజు 1000 ఎకరాలు అనేది ఏదో చెబుతుంటారు. కానీ నేను చెబుతాను, ఓకే, చిన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈ రోజు ఇంత పెద్ద స్థాయికి వెళ్తూ, దానికి కారణం ఏంటి, ఆయన వెనకాలన్న కృషి, ఆయన విజను, హార్డ్ వర్క్, డిసిప్లైనే కదా. ఇప్పుడు ఈ వయసులో కూడా రోజుకి ఇంత మండుటెండల్లో మంచి యంగ్స్టార్సు, చిన్న పిల్లలు కాసేపు ఒక అరగంట ఎండలో తిరుగుతుంటేనే హీట్ స్ట్రోక్ అంటున్నారు, కళ్ళు తిరిగి పడిపోతున్నారు. మరి మహానుభావుడు ఆ 72-73 ఏళ్ల వయసులో 3 మీటింగులు, అసలు అదే ఎనర్జీ. మీరు మొన్న చూసారు లేదు, నేనంటే ఆ లిప్ మూమెంట్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను, అసలు ఏంది మీ వాయిస్ ఏంటి, మీ గొంతు ఏంటి, అసలు ఎంత హై పిచ్లో ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు అని చెప్పి పక్కన మోడీ గారు అన్నారు మీరు ఆ రోజున మీటింగ్లో. సో ఆ కన్వర్సేషన్, అది ఆ బాడీ లిప్ మూమెంట్ చూసి నేను ఎస్ డెఫినెట్గా అది ఆయన అడిగింది అదే. సో మరి నిజంగా మరి గ్రేట్ కదండి.
ఇంకో విషయం ఏం చెప్తానంటే నేను నిజంగానే వీళ్ళు చెప్పినట్టుగా బాబు గారు ఏదో సింగపూర్లో ఆస్తులు ఉన్నాయి, లేకపోతే అక్కడ ఉన్నాయి, ఎస్టేట్లు ఉన్నాయి, ఇంత డబ్బులు ఉన్నాయి, ఇన్ని లక్షలు అంటారు కదా. నిజంగా అన్ని డబ్బులు ఉంటే ప్రతి ఎలక్షన్ ఒక యుద్ధంలో ఎందుకు చేస్తాడండి ఆయన? జగన్మోహన్ రెడ్డి లాగా ఇప్పుడు ఊరికి ముందు ఆల్రెడీ అన్ని డిస్పాచ్ అయ్యి ప్రతి నియోజకవర్గానికి డబ్బులు వెళ్ళిపోయినాయి కదా ఇప్పుడు. అవును, తెలుగుదేశం పార్టీకి ప్రతి ఎన్నిక ఒక యుద్ధమే కదా. అది కాకుండా ఒక ప్రాణప్రదంగా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఆయన ఒక హెరిటేజ్ అంటే రైతుకు సంబంధించి రైతు జీవనానికి సంబంధించిన ఒక పాల వ్యాపారం లేకపోతే ఒక వెజిటబుల్ వ్యాపారం చేయాలని చేస్తున్నాడు ఆయన. చేసే వ్యాపారంలో కూడా అది మర్చిపోలే, మూలం మర్చిపోలే. అటువంటిది ఆ హెరిటేజ్ షేర్లు కూడా ప్లెడ్జ్ చేసి బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి ఎలక్షన్ కోసం పోరాడుతున్నాడంటే మరి ఇన్ని డబ్బులు ఉన్నవాడు, సింగపూర్లో ఆస్తులు ఉన్నవాడు అయితే చేస్తాడండి? ఇప్పుడు రేపొద్దున నిజంగా ఏదైనా తేడా కొడితే రేపొద్దున రోడ్డుకు వచ్చి నిలబడాలి కదండి ఆ కుటుంబం. అదే కదా. ప్లస్ లెండు ఈ చాలామంది చాలా రకాలుగా చెబుతుంటారు ఇంకా ఈ పోరాటం ఎందుకు ఇదండి. ఆయన కోసం ఏం పోరాటం చేయట్లేదు, ఆయన అన్నీ అనుభవించేసాడు. అన్నీ అనుభవించేశాడు. రెండోది మనోడితో హ్యాపీగా గడపలేడండి. నాకెందుకని ఏదో చెయ్యాలి, నా తెలుగు జాతికి ఏదో చెయ్యాలి, నా గడ్డకి ఏదో చేయాలి, అంత అవసరం. రెండోది ఇప్పుడు రైతులకు వ్యతిరేక అంటారు. రైతులకు వ్యతిరేక ఎలా అవుతాడండి ఆయన? నేను ఒకటే పాయింట్ చెబుతాను దాని గురించి. ఏం చెబుతానంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ తీసుకొచ్చాడు, రైతులను విస్మరించాడు, రైతు ద్రోహి, రైతు వ్యతిరేకి, వ్యవసాయాన్ని దండగన్నాడు అంటారు. ఆయన వ్యవసాయాన్ని దండగనలేదు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనం రైతు కుటుంబాల నుంచి వచ్చాం కదా, మనం రైతాంగ శైలి నుంచి వచ్చాం లేదా? ఇప్పుడు మంచిగా పంట పండిందండి, చేతికి వచ్చే టయానికి ప్రయత్నంగా ఎక్కడో తుఫాను పట్టింది, అతివృష్టి, ప్రయత్నమైన వర్షాలు పడినాయండి. ఏమవుతుందండి? పూర్తిగా నష్టపోతున్నారు. రైతు నష్టపోతున్నాడు లేదా? లేదు. పూర్తిగా అనావృష్టి వచ్చింది, వర్షాలు పట్టలేదు, నీళ్ళు లేవు. ఏమవుతుందండి? పంట నష్టపోతున్నాడు. సో ఆయన విజన్ ఏంటి? ఆయన అనుకున్నది ఏంటి? సో ఇది ఒక లాటరీ బిజినెస్ అయిపోయింది, అంతే కదా. వ్యవసాయం అంటే జోదం అని అంటుంటారు కదా. వ్యవసాయం అనేది జోదం. ఇది పర్మనెంట్గా అంటే నమ్మకంగా 100% మనకి ఎన్కాష్ అవుతుంది అని చెప్పలేని బిజినెస్ కాబట్టి దానివల్ల ఏం ఆలోచించాడు ఆయన? సో ప్రతి కుటుంబంలో, ప్రతి రైతు కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా బాగా చదువుకుని, ఈ సాఫ్ట్వేర్ ఐటీ రంగాలు బాగా చదువుకుని నిపుణులు అయితే మంచిగా సంపాదిస్తుంటే ఇటువంటి దెబ్బలు తగిలినప్పుడు ఈ విధంగా అతివృష్టి వలన, అనావృష్టి వలన రైతుకు కోలుకోవడానికి ఛాన్స్ ఉంది కదా. అవును, ఇప్పుడు ఫ్యామిలీలో సపోర్ట్ ఉంది, అంతే కదండి. ఇప్పుడు మన ఇంట్లో నలుగురు పనిచేసి 4 లక్షల రూపాయలు సంపాదిస్తే హ్యాపీ కదా. అలా కాదు, ఒక వ్యక్తి అంటే ఎంత కష్టం అండి. సో ఆ విధంగా ఆయన ఆ విధంగా దండగా మారిపోతుందని ఆ విధంగా ఆయన ఆలోచన సరళి ఉంటే ఈ దుర్మార్గులేమో వ్యవసాయం దండగా అన్నాడు. విచిత్రం ఏంటంటే విమర్శించిన వారి పిల్లలు కూడా సాఫ్ట్వేర్లే. అవును, అసలు విమర్శించిన వారి పిల్లలు సాఫ్ట్వేర్లే. ఆ మనస్సాక్షిని చంపుకుని విమర్శించే ప్రతివాడి పిల్లలు కూడా ఈ రోజున అమెరికాలో అక్కడ ఇక్కడ మంచి పొజిషన్లో ఉన్నారంటే ఇది కేవలం బాబు గారే. అదే మొన్న బాబు గారు అరెస్ట్ తర్వాత సాధారణంగా ఎవరైనా అరెస్ట్ అయితే అవినీతి బయటకు వస్తుంది. అవును, ఈయన అరెస్ట్ అయితే గత 30-40 ఏళ్ళు ఈయన చేసిన అభివృద్ధి బయటకు వచ్చింది. అంతే కదండి. యువతకు ఒక సందేశం ఖచ్చితంగా అది. అంతే కదండి. ఇప్పుడు చేయబట్టే కదండి అది. ఇప్పుడు ఎవరన్నా నాయకుడు చేస్తే ఇదిగో అక్కడ వాడిని చంపాడంటే, ఇక్కడ ఈయన చంపాడంటే, ఆయన కబ్జా చేశాడంటే, ఇచ్చేసాడంట, అక్కడ ఇసుక అమ్ముకున్నాడంట, లేకపోతే అక్కడ ఏదో మైన్స్ దోసేసాడంట, ఏదో ఏదో సొంత లెక్కర కంపెనీలు పెట్టేసి ఏదో లెక్కర అమ్ముతున్నాడంట అని చెప్పి చెప్పుకుంటారు. కానీ ఎన్ని గొప్ప గొప్ప విషయాలు అంటే ఇప్పుడు మా జనరేషన్కి, మీ జనరేషన్కి, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి చాలా తేడా వచ్చింది కదండి. సో కానీ బ్యూటీ ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే అంటే అన్ఫార్చునేట్ ఆయనకి అటువంటి వ్యక్తికి అలా జరగకూడదు. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు సాన పట్టకుండా వజ్రం ఒక విలువ తెలియదంట. అలాగే బంగారం కూడా అంతే కదా, దాన్ని చేసి దాన్ని ప్యూరిఫై చేసి దాన్ని నిప్పులు గొల్లలో వేసి చేస్తే కానీ దాని యొక్క అది 24 క్యారెట్ 22 తెలియదు. సో బాబు గారు మేలిం బంగారం అన్న సంగతి ఈ ఇన్సిడెంట్తో తెలిసింది కదా, ప్రపంచం తెలిసింది కదండి. ఇక బాబు గారి దినచర్య, మీరు దగ్గరుండి చూసిన దినచర్య ఏంటి? సో యాక్చువల్గా నేను చూసిన వరకునండి, అది సాధారణంగా పొలిటీషియన్స్ అంటే చాలా లావిష్గా, చాలా కొంతమంది అయితే చాలా ఎరాటిక్గా ఉంటుంది. అంటే ఎరాటిక్ అంటే ఏంటంటే పొద్దున్నే ఒక 4-5 రకాల నాన్ వెజ్లు తోటి
సో ఒక 2 పెగ్గలు వేస్తే కానీ బయటికి వెళ్ళని పొలిటీషియన్లు కూడా చూశాను నేను. అటువంటిది ఒక సిగరెట్ లేదు, ఒక మందు లేదు, చాలా సింపుల్ ఫుడ్ అండి. నేను చూశాను కదా, చాలా సింపుల్ ఫుడ్. ఆ వెజిటేబుల్స్, ఆ కట్ ఫ్రూట్స్, ఏదో 2 రొట్టి, చాలా సింపుల్ ఫుడ్. నేను చాలా సందర్భాలు చూసా. అసలు మరి ఈ ఫుడ్ తోటి ఈయనకి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి ఉంటుందో తెలియదు. ఆర్ఆర్గా మజ్జిగ తాగుతూ ఉంటారు ఆయన. ఆ కుర్రోడు పాపం చాలా కాలంగా ఆ బక్క కుర్రోడు ఒక అతను ఉంటాడు, ఆ ఫ్లాస్క్ పట్టుకుని ఉంటాడు. ఈ మధ్య కొంచెం ఒళ్ళు పట్టాడు, కొద్దిగా పట్టుకుంటాడా, పొట్టిగా ఉంటాడు. అది అతను ఆర్ఆర్గా ఇస్తూ ఉంటాడు. అది అంటే నేను ఒకసారి ఒక మాట అడిగానండి, అన్న సాధారణంగా మేము పొద్దున్నే లేవగానే ఉన్న ఎనర్జీ తర్వాత మెల్లిమెల్లిగా కొంచెం డౌన్ అవుతుంది కదా, కానీ మీరు 24/7 అదే ఎనర్జీ, అదే లెవెల్లో, అదే వాయిస్, అదే పిచ్ ఎలాగా అంటే, నేను వర్క్ చేసి కొద్ది నేను రీఛార్జ్ అవుతుంది నా సిస్టమ్. నేను ఆ విధంగా నేను బ్యాటరీ లాగా ఒక నేను దాని విధంగా నేను దాన్ని అడాప్ట్ చేసుకున్నానమ్మా. సో నన్ను చంపేయాలంటే సింపుల్ లాజిక్ వచ్చి కత్తి అవసరం లేదు, తుపాకీ అవసరం లేదు, బాంబు అవసరం లేదు. ఒక గదిలో వేసేసి ఒక 2-3 రోజులు నన్ను ఏ పని చేయకుండా బంధిస్తే చచ్చిపోతాను నేను. నేను ఐడియల్గా పెడితే చాలు నేను. సో అంటే దాన్ని బట్టి చూడండి ఆయన ఎంత మెషిన్లా పనిచేస్తారు, ఎంత. మార్నింగ్ అది ఎన్నింటికి లేస్తుంటారు ఆయన? మార్నింగ్ ఆల్మోస్ట్ అంతే కదా, 3:30 4 o'clock లేగడం, లేచుకోవడం సరదాగా. 12కి 1కి కూడా ఆయన మీటింగ్లు పెడతారు. అయినా కానీ సో 12 అని కాదండి, నేను నా కళ్ళతో చూశాను. ఆ ల్యాప్టాప్ ఇలా గుండె మీద పడుకోబెట్టుకుని సోఫాలో పడుకుని ఎలక్షన్ టైంలో కూడా అలా జస్ట్ ఒక న్యాప్ వేసి 24/7 వర్క్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. లాస్ట్ టైం కూడా ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆయన కలిశారు, అంటే ఇలాగే మాట్లాడుతుంటే అనుకోకుండా కలిశారు. అప్పుడు బాబు గారు దిగిపోయిన టైంలో ఆయన డ్యూటీలో ఉన్నారు. సరే ఆయనతో ఉన్న అనుబంధ రీత్యా ఆయన ఓడిపోయాక ఒక 3 daysకి వెళ్ళారట. ఒక 2-3 ఐపీఎస్లు సార్ సారీ అని చెప్పి వెళ్తాగానే వెళ్ళారట. వెళ్ళి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి బాబు గారు, సరే ఈయన ఏదో బాబు గారు బాధలో ఉన్నారేమో, సరే ఏదన్నా పర్లేదండి మళ్ళీ వస్తామని ఏదో చెప్దామని వీళ్ళు వెళ్తే ఆయన అప్పుడు కూడా దాని గురించి మాట్లాడలేదంట. రాష్ట్రం ఏమైపోద్దో, అమరావతిని మధ్యలో వదిలేశాను, పోలవరం మధ్యలో ఆగిపోయింది, ఈ ఏపీ ఏమైపోద్దో, మనకి ఇంకా రాజధాని రాలేదు, ఇది మాట్లాడుతుంటే వాళ్ళకి ఇచ్చిన టీ కూడా తాగబుద్ధి కాలేదంట. ఈయనేంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటి ఓడిపోవటం ఏంటి, మేమేమో ఈయనేదో కుంగిపోతున్నాడో లేకపోతే ఇంకోటి అయిపోతున్నాడో అని మేము పరిగెట్టుకుంటూ వచ్చాం. ఆయనతో అంటే రాజకీయ నాయకులు అంటే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది, బేసిక్గా రాజకీయం గురించి మాట్లాడతారు, మేము ఇందుకు ఓడిపోయాం లేకపోతే అందుకు ఓడిపోయాం. అసలు ఆయన ఓటమి గురించి మాట్లాడలేదట. ప్రజల మీద పైగా ఇప్పుడు ఓడిపోతే మనకేంటంటే వీళ్ళకి నేను ఎంత చేసే వీళ్ళు నాకు ఓటే లేదన్న బాధ ఉంటుంది. ఆయన అది కాదు, జాలి చూపిస్తున్నాడంట. తెలియక ఓటేశారు వీళ్ళు, జగన్మోహన్ రెడ్డిని నమ్మారు. నాకు రాజశేఖర రెడ్డి టైం నుంచి జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసు, ఆయన ముఖ్యమంత్రి అయినందుకు నేను బాధపడలా, కానీ సవ్యంగా జరగదు పాలన. అది ఎప్పుడు ఆయన ఓడిపోయిన 2వ రోజు 3వ రోజు చెప్పిన మాట అదే నిజమైంది కదా ఈరోజు. అవునండి, ఆయన అందుకే కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన వస్తే రాజధాని సాగదో, లేకపోతే అమరావతి ముందుకెళ్దో, పోలవరం ముందుకెళ్దని ఆయన బేసిక్ ఏదో రాజకీయ ఆరోపణలు అనుకున్నారు అందరూ. కానీ ఆయన దగ్గర నుంచి ఆయన చెప్పినట్టు రాజశేఖర రెడ్డి టైం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసు కాబట్టి చెప్పాడు. బట్ ప్రజలు ఏంటంటే రాజకీయ ఆరోపణలు అన్నారు అనుకోండి. ఆ ఐపీఎస్ ఆఫీసర్లో వచ్చేసి సరే తర్వాత రిటైర్ అయిన తర్వాత చాలాసార్లు కలిశారనుకోండి. సో వాళ్ళు చెప్తున్నారు ఇలా ఆఫ్ ద రికార్డు ఇలాగండి, అమ్మో అలాంటి వ్యక్తిని ఇంకా మేము జీవితంలో చూడలేము. ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా ఏ రోజు ఎప్పుడైనా సరే సాధారణంగా ఏంటంటే సర్వేలు నాకు అనుకూలంగా ఉన్నాయా, నేను గెలుస్తానా లేదా, ఆయన ఎప్పుడు పెద్దగా సర్వేల గురించి అడగలేదంట. ఎన్నికల చివరిలో ఏమైనా అడిగాడేమో కానీ నేను ఇచ్చిన పథకాలు వెళ్తున్నాయా, ఇంకేమన్నా ఇవ్వాలా, ఏం జరుగుతుంది, అమరావతి ఎక్కడ దాకా అయింది, ఇయే తప్ప ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు, వచ్చే ఎన్నికల్లో నా పరిస్థితి ఏంటనే మాట ఎప్పుడు ఆయన ఎవరి దగ్గర అన్న పాపని లేదట. వాళ్ళు చెప్తుంటే ఓహో ఈయన దగ్గర ఎంత ఉందా, మనం ఇంకా ఇది నేర్చుకోవాలంటే చాలామందికి తెలియదు బేసిక్గా. అంటే నేను కొంతమందిని చూశానండి. సో నాకు నిజంగా వాళ్ళని చూసే జాలి, ఒక విధమైన నాకు చికాకు కూడా కలిగింది. అంటే పెద్ద ఆయన ఆ వయసులో వంగుని దండాలు పెట్టారు. వంగుని దండాలు పెట్టి, ఒరే బాబు ఏదన్నా నా ఎమ్మెల్యేలో నా క్యాండిడేట్సో తెలుసో తెలియకో ఏమైనా చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటే కూడా వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోవద్దు, మీరు నన్ను చూడండి, నన్ను చూసి ఓటేయండి, మీ భవిష్యత్తును కాపాడుకోండి, మీ భవిష్యత్తుకు నేను భరోసా అని చెప్పి వంగుని దండం పెడితే
కొంతమంది సో ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ సభ్యులు అవ్వచ్చు, కొంతమంది నాయకులు అవ్వచ్చు, చాలా వ్యంగ్యంగా ఓట్ల కోసం దిగజారిపోయాడు, ఒంగొంగి దొంగ నమస్కారాలు పెడుతున్నాడు అని కొంతమంది ప్రజలు కూడా ఈ వయసులో ఇంకా రాజ్యకాంక్ష, ఇంకా ఒంగొంగి దొంగలు పెట్టినాడు అది ఇది అని చెప్పి చాలా మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఆయన ఒక మార్గదర్శి కదండి, ఆయన ఒక దీర్ఘదర్శి. ఇప్పుడు త్రికాల జ్ఞానం ఏదో ఉందని చెబుతారు చూసారా, త్రికాలజ్ఞుడు అంటారు కదా. సో ఆయన ముందుగానే అసెస్ చేసే శక్తి ఉంది. ఇప్పుడు ఈ వ్యక్తి అధికారంలోకి వస్తే జరగబోయే దుష్ఫలితాలని, జరగబోయే పరిణామాలని ఆయన ప్రతీదీ చెప్పాడు. ఈ రోజున ప్రతీదీ జరిగింది, జరుగుతూనే ఉంది, సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం. ఇప్పుడు రియలైజేషన్ వస్తుంది. ఆ రోజున ఏమనుకున్నారు, ఇంకా ఎంతకాలం పరిపాలిస్తాడు, ఇంకా ముడ్డి కిందకి ఇన్నేళ్ళు వచ్చినాయి కదా అని చెప్పారు. కానీ వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఇదే 2020 అన్నప్పుడు 2020 ఇదేమైనా క్రికెట్ మ్యాచా ఏంటి 2020 అంటాడు ఏంటని చెప్పి హేళన చేసిన వాళ్ళు ఉన్నారు, గేలి చేసిన వాళ్ళు ఉన్నారు ఆయన్ని. కానీ ఏమైంది, ఈ రోజున చూస్తున్నాం కదండి అభివృద్ధి. నిన్నగాక మొన్న దిగిపోయిన గవర్నమెంటు కేవలం నడిచిందంటే ఈయన చేసిన అభివృద్ధి పునాల మీద కదండి. ఎన్ని అవకతవకలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎంత అవినీతి చేసినా కేవలం వాళ్ళ ఇమేజ్ కాపాడింది ఇదే కదా. ఇప్పుడు ఈవెన్ ఈ సిటీ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్నాయి మళ్ళీ వాళ్ళకే ఓట్లు రావడానికి కూడా కారణం ఏంటి, ఈ అభివృద్ధి చూసే కదా ఓట్లు వేశారు జనాలు. దానికి బీజం వేసింది ఆయనే కదా. అటువంటప్పుడు కనీసం అంటే స్పృహణ లేదండి. రెండోది, మీరు నమ్మండి నమ్మకపోండి, నాకున్న ఇండస్ట్రీ రీత్యా నాకు నార్త్ ఇండియన్ క్లయింట్స్ చాలామంది ఉన్నారండి. కాల్ అదానీ కానీ ఇలాగ చాలామంది ఉన్నారు. ఎంత తల తీసేసినట్టు అయిపోతుందంటే నాతో అంటూ ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు, ఈ గుజరాతీస్ కానీ లేకపోతే ఈ మహారాష్ట్రియన్స్ కానీ వాట్ ఎవర్ యూ కాల్ ఎనీబడి ఇన్ ద నార్త్ ఇండియా, అరే భాయ్ సాబ్ క్యా హై, सब लोग भगवान को मांगता है, आपका ఏపీ का लोग एक शैतान को मांग रहा है. మీరేందయ్యా మొత్తం జనమంతానేమో భగవంతుని పూజిస్తే మీరేంటి ఒక సైతాన్ని పూజిస్తున్నారని చెప్పి. వాట్ హ్యాపెన్ టు యువర్ పీపుల్ అండి. మొత్తం ప్రపంచం అంతా ఇంటలెక్చువల్స్ అంతా మీరే, పెద్ద పెద్ద సంస్థలు నడిపిస్తారు, పెద్ద పెద్ద అద్భుతాలు చేస్తారు. తెలుగోడు అంటే అంత ఇది కదా. ఏంటి అంటే ఏం చెబుతామండి, ఎంత సిగ్గు చేయటండి. క్యాపిటల్ లేని రాష్ట్రం అని చెప్పుకుంటామా. ఈ రోజున నాకు రాష్ట్రం నలుమూల అంతా చాలా చోట్ల ఫ్రెండ్స్ ఉన్నారండి. ఎందుకంటే నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ కానీ రీచ్ కానీ అట్లుగా కానీ. సో నాకు మీరు చెప్తే 13 జిల్లాల్లో కూడా నాకు ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ నెట్వర్క్ ఉందండి. ఈరోజు చెబుతున్నారు సార్, చిన్న చిన్న బడ్డీ కొట్లలో, చిన్న చిన్న షాపుల్లో, చిన్న చిన్న టీ కొట్లలో కూడా చక్కగా గంజాయి అమ్ముతున్నారంటండి. గంజాయి దొరుకుతుందంట. అసలు అప్పుడు నాకు తెలియగలుగుతున్నప్పుడు మనం ప్రపంచ దేశాలతో ఈ రోజుని పోటీ పడి ఈ పొజిషన్లో ఉండడానికి కారణం ఏంటండి, మన యువత, మన నైపుణ్యాలు. ఈ విధంగా యువత మొత్తం నిర్వీర్యం అయిపోతే, డ్రగ్స్కి బానిస అయిపోయి, తాగుడుకి బానిస అయిపోతే ఇంక ఏంటి పరిస్థితి ఏంటి మనకి. ఇంక మత్తులో జోగులాడుతుంటే ఇంక మనకేంటి డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుంది, ప్రొడక్టివిటీ ఎక్కడ ఉంటుంది, ఇంక పనిచేసి నాదులు ఎక్కడ ఉంటాడు. అసలు చూస్తేనే భయం వేస్తుందండి, సిగ్గేస్తుంది. అంటే మనం ఒక తెలుగోళ్ళం లేకపోతే ఒక ఆంధ్రుడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుంది. నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను, అరే చూడదో యార్, చిన్నప్పుడు మేము చెన్నై పోయామరా బాబు, నేను ఐఎమ్ ఫ్రమ్ చెన్నై అంటూ ఉంటాను. మరి అంత ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ లేనిపోని బాధ చెబుతున్నా అండి. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, జనాలు ఆలోచించాలి సార్. జనాలు కూడా ఆలోచించాలి. వాళ్ళు కూడా అసలు ఇప్పుడు తాత్కాలిక తాయిలాల కోసం ఇంకోటి అండి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతా. సో ఒక వ్యక్తి ఉన్నాడండి, సపోజ్ నేనే ఉన్నానండి, నేను ఏ పని చేయట్లేదు సార్, మీ దగ్గర అప్పు అడిగాను, మీరు ఇచ్చారు. సో పక్కింటోడి దగ్గర అడిగాను, ఇచ్చాడు. ఎదురింటోడి దగ్గర అడిగాను, ఇచ్చాను. సో మొత్తం ఎక్కడెక్కడ తీసుకోవాలో అక్కడంతా తీసుకున్నాను, పబ్బం గడుపుకున్నాను. సో మీకు రీపేమెంట్ చేయట్లేదు, ఆయనకి చేయట్లేదు, ఎవరికి చేయట్లేదు. చివరికి మీ నలుగురు కూడబలుకుంటారు, ఏంటి ఈ వ్యక్తి పరిస్థితి ఏంటి, ఇలా నా దగ్గర డబ్బులు. సో ఇక తర్వాత ఇది ఊరు వాడ అంతా తెలుస్తుంది. నాకు సచ్చి చెప్పించిన ప్రాణాల పోతున్నాయన్నా కూడా ఎవడో ఎర్రనాయా పైసే ఇవ్వడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసేది కూడా అదే పరిస్థితి కదా. అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి, ఇప్పుడు నాయకుడు అన్నవాడు ఏం చేయాలండి. ఈవెన్ మీరు తప్పుగా అనుకోవద్దు, ఎందుకు పనికిమాలిన వ్యక్తి,
అసలు ఎటువంటి జ్ఞానం లేనివాడు, అక్షర జ్ఞానం లేనివాడు ఒకరిని కూర్చోబెట్టి బటన్ నొక్కమంటే నొక్కడండి. వాడి దగ్గర డబ్బులు పక్కన పెట్టి ఒరే వచ్చినోడు కల్లా ఒక 100 పంచు 1000 పంచు అంటే పంచడా? ఒక నాయకుడు అనేవాడు చేసే పని ఇదండి. సంపద సృష్టించాలా లేదా? సంపద సృష్టించాలి, తర్వాత మీకు ఎంప్లాయ్మెంట్ సృష్టించాలి, ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ప్రొడక్టివిటీ చేయాలి, యువతని స్కిల్స్ నేర్పించాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, యువతలో ఉన్న నైపుణ్యాన్ని బయట తీయాలి. ఇప్పుడు స్పోర్ట్స్ అవనండి లేకపోతే ఏదైనా అవనండి, వాడు ఆ నిగూఢంగా ఏది ఉందో దాన్ని బయట తీసుకొచ్చి చేయాలి కదా సార్. చేసి ఇప్పుడు సంపద సృష్టించినప్పుడు ఆటోమేటిక్గా వయసు రీత్యానో లేకపోతే ఏదైనా రోగాలు రీత్యానో కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు కూడా మనం సంక్షేమం చెయ్యాలి. ఇప్పుడు సంక్షేమం అనేది కూడా ఎలా ఉండాలండి? సంపద సృష్టించినప్పుడు రోజు రోజుకి పెరుగుతున్న ఖర్చుల రీత్యా, సో మన ఈ ప్రయాసాల రీత్యా, సో అవసరమైతే ఒక పెన్షన్ ఈ రోజున 4000 అంటున్నారు బాబు గారు, రేపు పొద్దున 10,000 అన్నవి ఇవ్వాలి కదా. అలా పెంచుకుంటూ వెళ్ళాలంటే ఏం చేయాలి? సంపద సృష్టించాలి. సంపద సృష్టించకుండా నేను అప్పులు చేసి ఎన్ని రోజులు ఇస్తావు? ఇప్పుడు ఈ రోజు నీ చేసిన అప్పులు రీపేమెంట్ ఎక్కడి నుంచి చేస్తావు? ఇప్పుడు సంపద లేకుండా రీపేమెంట్, ఇప్పుడు నేను ఏదో వ్యాపారం చేస్తున్నానయ్యా నాకు అప్పు ఏమన్నా ఒక బ్యాంక్ నుంచి ఒక 1 కోటి రూపాయలు తెచ్చుకున్నానండి. 1 కోటి రూపాయలు తెచ్చుకుని ఆ వ్యాపారం చేసి దాంట్లో ఒక ప్రాఫిట్ సంపాదిస్తావు, 10% 5% సంపాదిస్తావు, మెల్లిమెల్లిగా కొద్దిగా బ్యాంక్ ఈఎంఐ కట్టుకుంటా, సో మిగతా డబ్బులతోటి నేను ఏదో నా ఖర్చులు అవి ఇవి నా ఎంప్లాయ్మెంట్ చేసుకుంటే ఓకే. సరే 1 కోటి రూపాయలు వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పి 1 కోటి రూపాయలు కూర్చుని నేను తినేస్తే రేపు పొద్దున బ్యాంక్ కూడా వచ్చి ఏం చేస్తాడు? నా ఇంటినో నా ఆస్తినో నా ఫ్యాక్టరీనో పట్టుకుపోతారు కదా. ఈరోజు నా ఆంధ్ర పరిస్థితి ఏంటి? ఇప్పుడు అన్నీ ఫ్లడ్ చేసేసావు నువ్వు, రేపు పొద్దున వీళ్ళందరూ పడతారు, వీళ్ళందరూ తీసేసుకుంటారు, అప్పుడు ఏమవుతుంది రాష్ట్రం? ప్రజలు తెలుసుకోవాలి. ప్రజలు తెలుసుకోనంతసేపు ఎవడో ఏం చేయలేడు. ఏమంటారు?